తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగర. ఆయన సృష్టికర్త, మరణించాడు, తిరిగి లేచాడు ఆయన. కనుక ఈ లోకాన్ని జయించాను అని ప్రభువారు చెప్పారు. లోకంలో దేన్నైనా మనం జయించవచ్చు. ఒక యుద్ధంలో జయం కలగొచ్చు, ఒక ప్రాజెక్ట్లో మనకు జయం కలగొచ్చు, ఈ లోకంలో ఉన్నవన్నింటిలో కూడా జయం పొందొచ్చు. కానీ మరణంలో బైబిల్ గ్రంథం ఏం సెలవిచ్చింది అని అంటే, పుట్టినవాడు తప్పకుండా చనిపోతాడు, పుట్టినవాడు తప్పకుండా చనిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు అని అంటే, ప్రభువునందు ఉన్నటువంటి వారు పరలోకానికి వెళ్తారు, ప్రభువునందు లేకున్నటువంటి వారు మృత్యులోకానికి వెళ్తారని బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా తెలియజేస్తుంది. హల్లెలూయా. సో కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపం చేసుకుందాము, మరణాన్ని జయించడం ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి ఎవరికి కూడాను అసాధ్యమైన పని. ఎందుకంటే ఐగుప్తు దేశంలో చాలా మమ్మీలు ఇంతవరకు వాళ్ళు భద్రపరిచారు. చాలా దేశాల్లో కూడాను, చైనాలో అయితే ఈ విధానం కూడాను ఉంది. వాళ్ళు కూడా ఈ మమ్మీ విధానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు భద్రపరిచారు బాడీలను. ఎందుకంటే ఏ రోజైనా మళ్ళా మాకు జీవం వచ్చేస్తుందని నమ్మిక వాళ్ళు. కానీ దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు ఏంటంటే, శరీరానికి మరణం ఉంది, ఈ ఆత్మ తనలాంటి మహిమ దేహం అని దేవుడు తేల్చి చెప్పాడు. ఇది ఈనాటి ప్రపంచ పరిశోధకులు, శాస్త్రజ్ఞులు తెలుసుకొని ప్రభువును వెంబడించాల్సిన పని ఉంది. హల్లెలూయా. దేవుడు లోకంలో ఉన్న అన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. కనుక ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వాళ్ళు కూడా ఈ లోకంలో అన్ని కూడా జయించడానికి శక్తిమంతులు. హల్లెలూయా. వారు కూడాను అలాగే ప్రభువులాగే మరణించినా కానీ తిరిగి లేస్తారు. ఆయనకి సర్వాధికారాలు ఉన్నట్లుగా ఈ 5 వచనాలు మనకు జ్ఞాపం చేస్తాం. మరణాన్నే గెలిచినటువంటి దేవుడికి ఇంకా సర్వాధికారి ఆయన, అన్ని అధికారాలు ఆయనకే. ఆ సర్వాధికారి ముద్రింపబడినటువంటి గ్రంథము విప్పడానికి భూమి మీద రకరకాలైన భయోత్పాతాలు జరగనై ఉన్నాయి. అవన్నీ కూడాను ఒక్కొక్క ముద్రలో విప్పేటప్పుడు ఒక్కొక్క సంఘటన భూమి మీద జరుగుతూ వస్తూ ఉంది. ఆ గ్రంథం విప్పడానికి విజయశీలుడు ఎవరంటే యేసయ్య అని ఈ 5వ అధ్యాయం చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన సర్వాధికారి. ఈ లోకాన్ని దేవుడు ఎందుకు తయారు చేశాడని అంటే, గత కాలంలో కూడాను నేను మీకు జ్ఞాపకం చేశాను, ఈ భూమి మీద ప్రతి సృష్టి అంతా కూడాను వాటి కదలిక దేవునికి ఆరాధన. ప్రతి కదలిక, ప్రతి సౌండ్ అంతా కూడాను దేవునికి మహిమ చెల్లించే, దేవునికి ఆరాధించే మాదిరిగా దేవుడు ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృజించాడు. హల్లెలూయా. అంతిమ దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఈరోజు మీరు, నేను, మనమందరం కూడాను రేపొద్దున పరలోకంలో చేర్చబడతాము, చేరి ఉన్నాము. ఇది అలా రూపాంతరం చెందుద్ది. ఈ యోగ్యత ఇంతవరకు చెప్పింది ఆయన శిలువ మరణము, రక్తమును కార్చి, ప్రాణం పెట్టి యోగ్యత సాధించాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. యోగ్యత అనేటప్పటికి ఉదాహరణకు ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ గారు ఉండాలంటే ఆ గవర్నమెంటు ఆ క్వాలిఫికేషన్ అంతా చూస్తారు, అప్పుడు పోస్టింగ్ ఇస్తారు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అర్హతలు చూసుకుంటారు, రిక్వైర్మెంట్ అంటుంటాం కదా. మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి మనకు ముందు యోగ్యత కావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ యోగ్యత సాధించారు. ఏంటి? భూమి మీదకి వచ్చి ఆయన తన రక్తాన్ని ఒలికించారు. ఆయన అదే ఆయన యోగ్యత. అందరికీ పవిత్రులుగా చేయటానికి మరణాన్ని కూడా ఆయన లేచి నిలవబడ్డాడు, ఆయన గెలిచాడు ఆయన. మరి నీవు నేను ఆయనతో పాటు ఉండాలంటే యోగ్యత మనకు కూడా ఉండాలి కదా. నీ కొరకు ఇంత బాధపడ్డాడు కదా ఆయన, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు కదా, తన రక్తాన్ని కార్చాడు కదా. ఎన్ని శ్రమలు నీ కొరకు, ఎన్ని పిడిగుద్దులు కొట్టబడ్డాడు, తర్వాత ఎన్ని చెంపదెబ్బలు కొట్టబడ్డాడు, తర్వాత ముండకేయటం పెట్టబడ్డాడు, బల్లెంలో పొడవబడ్డాడు, తర్వాత భారమైనటువంటి ఆ శిలువ మోసాడు, మేకులతో కొట్టించబడ్డాడు. ఆ రక్తమంతా నేలకి తాకినప్పుడు నేలే పవిత్రమైపోయింది అని నిఘంటువులో తేల్చారు వాళ్ళు. ఆ మాట చదివితే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. అబ్బా, నా ప్రజలందరికీ, భూ ప్రజలందరికీ రక్షణ దొరికిపోయింది అని అన్నంతగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అంత గొప్ప యోగ్యత ఆయన సాధించాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు, ఏందిలే అన్నట్టుగా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీవు కూడాను అలాగే యోగ్యత సంతరించుకోవాలని దేవుడు ఇక్కడ కోరుతా ఉన్నాడు. రేపొద్దున్న 7 ముద్దలు విప్పేటప్పుడు చాలా ఘోరాలు ఇక్కడ జరిగిపోతాయి. నువ్వు యోగ్యత సాధించి ఉంటేనే అక్కడ అన్నిటి నుంచి నువ్వు తప్పించబడతావు. నేను ఇంత చదివాను గాను నాకు రావాల్సిన పోస్టింగ్ రాలేదు, ఆడికి వెళ్ళిపోయిందంటే అతనికి మార్కులు వచ్చింది, కరెక్ట్గా చదివాడు ఆయన, పోస్టింగ్ ఆయనకి ఇచ్చారు, నీకు 0 మార్క్ వచ్చింది, రాలేదు. ఎంతైనా కానీ దేవుని యొక్క కృప ఉండాలి అని చాలా మంది అంటుంటారు. నిజం, అది దేవుని యొక్క కృప మనకు కలిగింది. రాత్రి మేము ఒక గృహానికి విజిటింగ్కి వెళ్ళాం. ఆ సిస్టర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, సార్ మీరు ప్రార్థన చేసినట్టుగా ఆమెకు జాబ్ వచ్చేసింది, ప్రమోషన్ వచ్చేసింది,
మాకు మాత్రం ఎంత కష్టపడతాం కానీ ఏమి రావట్లేదు. మీరు చెప్తా ఉంటారు, మీరు దేవుళ్ళు ఉండండి, దేవుళ్ళు ఉండండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉంటారు కదా. ఆమెకి ఎన్నోసార్లు తీసేయాలని రిపోర్ట్లు కూడా ఇచ్చారు, కంప్లైంట్లు ఇచ్చారట ఆమెకు తీసేయాలని. కానీ మీ దేవుడు గొప్పవాడండి. దాదాపు 20-30 వచ్చుంటుందట. నేనైతే చనిపోతాను అన్నిసార్లు ఆమె కంప్లైంట్ వెళ్ళినా కానీ ఎవరు ఏం చేయలేకపోయినారు. యేసు ప్రభు నిజంగా గొప్పవాడని ఆమె చెప్తుంది రాత్రి. ఆయన మీద ఆధారపడితే మనకు కూడాను ఆయన యోగ్యత మనకు దేవుడు దయచేస్తాడు. కనుక పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనకు యోగ్యత అడుగుతా ఉన్నాడు. పరలోకానికి వెళ్ళడానికి యోగ్యత అడుగుతున్నాడు. కనుక మరి ముద్రలు విప్పడానికి దేవుడైతే యోగ్యత సాధించాడు. మనం పరలోకానికి వెళ్ళడానికి మనం కూడాను యోగ్యత సాధించాలి. ఆ యోగ్యత ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం కడగబడాలి. ఆ భావంలోకి మనం వచ్చేసేయాలి. ఆ విమోచనలోకి మనం వచ్చేసేయాలి. ఆ రక్షణలోకి మనం వచ్చేస్తే మనము యోగ్యులముగా ఉన్నాము పరలోకానికి వెళ్ళడానికి. హల్లెలూయా. మనము విజయం సాధించిన వారుగా ఉంటాం. వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మనము కడగబడినటువంటి వారుగా, పరిశుద్ధులుగా మనం ఉంటాం. విమోచించబడినటువంటి వారుగా ఉంటాము, రక్షింపబడినటువంటి వారుగా ఉంటాము, దేవుని యొక్క ఆధిపత్యం అధికారం పొందినటువంటి వారుగా ఉంటాము. అందుకే యేసు ప్రభు వారు ఈ యోహాను సువార్త 16వ చిట్ట చివరి వచనంలో చెప్పాడు, ఎన్నో శ్రమలు వచ్చాయి, అవన్నీ గెలిచాను నేను, మీకు కూడాను మీరు ధైర్యంగా ఉండండి, నా మాటలు నేను మీకు ఇస్తా ఉన్నాను, మీరు కూడా ఈ లోకానికి జయించారు. హల్లెలూయా. ఈ ప్రక్క వారికి తిరిగి చెప్పండి, నీవు ఈ లోకాన్ని జయించావు క్రీస్తు రక్తం ద్వారా అని చెప్పండి. జయం పొందినటువంటి వారం, క్రీస్తు బిడ్డలం, క్రీస్తు సైనికులం మనం. హల్లెలూయా. కనుక అసలు సవాళ్ళు ఏంటంటే మన ముందు ఈ ముద్ర ఇప్పడానికి యోగ్యులు ఎవరంటే యేసు ప్రభు కనిపించారు. పరలోకానికి వెళ్ళడానికి ఎవరు యోగ్యులు అంటే నేను అని మీరు చెప్పాలి, అంతే. హల్లెలూయా. నేను అనుకున్నటువంటి మీరందరూ కూడా తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాము. నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరా.